వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లోని చార్మినార్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం, 17 మంది మృతి. గుల్జార్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికుల ఇబ్బందులు. చార్మినార్లో అగ్ని ప్రమాదం సంఘటనను పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఒక్కో బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం. ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకే అనవసర రాద్ధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. దర్పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ భూపతి రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి తెలంగాణ పోలీస్ ప్రపంచంలోనే నెంబర్ 1 సాధించడం గర్వకారణంగా ఉంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం. సాలూర ప్రభుత్వ పాఠశాలలో అపూర్వంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడి చేసిన పూర్వ విద్యార్థులు. జూన్ 2న తెలంగాణ యువ కెరటాలు కవి సమ్మేళనం, ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు. హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చార్మినార్కు సమీపంలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. చార్మినార్ పరిధిలో ఘోర ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి తెలంగాణ పోలీస్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించడం గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ కేటగిరీలో మొదటి బహుమతిని అందుకున్న సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో హైదరాబాద్ సిపి ఈ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ని ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చీప్ లిక్కర్ మినహా మిగతా అన్ని రకాల మద్యం రేట్లను ప్రభుత్వం పెంచింది. క్వార్టర్ బాటిల్పై 10 రూపాయలు పెంచింది. హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు రేటు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యులర్ జారీ చేసింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో మద్యం ద్వారా కూడా అధికంగా వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మందుబాబులపై ఆ భారం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే బీళ్ల ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా లిక్కర్ ధరలను కూడా పెంచింది. నిజామాబాద్ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్ల సమయాలను పెంచాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను యజమానులు మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. హోటల్ అసోసియేషన్ యజమానులు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలను రాత్రి 10:30 వరకు మూసివేయాలని ఆదేశించినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ ఆకస్మిక సమయాలను విధించడం వలన పనిచేసే వ్యక్తులు, ఆతిథ్య పరిశ్రమ రెండింటికి గణనీయమైన అంతరాయం ఏర్పడింది. స్థానిక రెస్టారెంట్లు, హోటళ్లు, రోజు ఆలస్యంగా ముగించే కార్మికులు, నిజామాబాద్ గుండా ప్రయాణించే వ్యక్తులతో సహా అనేక మంది కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి. ఈ నిషేధిత ఉత్తర్వు కారణంగా వారి ఆదాయంలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా కార్మిక వర్గం వారి షిఫ్టుల తర్వాత భోజనం, రిఫ్రెష్మెంట్లను పొందడానికి పొడిగించిన పని గంటలపై ఆధారపడుతుంది. ముందస్తు మూసివేత నివాసితులకు, పర్యాటకులకు అనవసరమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇది మా పరిశ్రమలోని వ్యాపారాల మనుగడను ప్రత్యక్షంగా ప్రభావితం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గంగారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మా హోటల్ అసోసియేషన్ తరఫున మేము పిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని, అలాగే కలెక్టర్ గారిని మరియు సిపి గారిని కలవడం జరిగింది. మాకు ఇప్పటి వరకు రాత్రి 10:30 వరకు హోటల్ బంద్ చేయాలి, క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. దానివల్ల మాకు జరిగిన ఇబ్బందులను మేము వెళ్ళి వీరికి మాకు జరిగిన ప్రాబ్లమ్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయో చెప్పడం జరిగింది. సో దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారు, అలాగే గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే సిపి గారు రాష్ట్రంలో ఈ ఏడు రికార్డ్ స్థాయిలో వరి ధాన్యం రైతులు పండించారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడారు.
దర్పల్లి పిఎస్సిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడారు. సన్నాలు దొడ్డు ఈసారి 8 లక్షల టన్నుల వరి ధాన్యం రికార్డ్ స్థాయిలో పండించారు. రైతులు తెలంగాణలో కాళేశ్వరం నీరు లేకుండానే గతంలో తడిసిన ధాన్యం కానీ మంచి ధాన్యం కానీ 2 నెలల వరకు కేసీఆర్ డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ హయాంలో రైతులకు కర్త లేకుండా రైతులకు పూర్తిగా కొనుగోలు చేయడం చరిత్ర సృష్టించింది. రైతులకు 2 పంటలకు కనీసం 30,000 అదనంగా సంపాదన కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇండ్లు కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టకుండా కాలయాపన చేశారు. మనం చెప్పిన విధంగా 400 స్క్వేర్ ఫీట్ల నుండి 600 స్క్వేర్ ఫీట్ల వరకు నియోజకవర్గంలో 3,300 ఈ రోజు వరకు 7 మండలాల్లోనే సుమారు మరో 1,000 ఇండ్లు రానున్నాయి. మొదటి విడత 4,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. రెండవ విడతలో భూమి లేని పేదలకు భూమి ఇచ్చి వారికి ప్రభుత్వం ఇండ్లు కట్టించి ఏర్పాటు చేస్తుందన్నారు. గతంలో పేదలు డబ్బులు లేక నిలిచిన ఇండ్లకు తగిన నిధులు అందించి ఇండ్లు పూర్తి చేసి ఇస్తానని అన్నారు. ప్రతి పేదవారికి ఇండ్లు కట్టించి తీరుతామని అన్నారు. నిన్నటి వరకు టీఆర్ఎస్ ఇండ్ల కొరకు దళిత బంధు, బీసీ బంధులకు డబ్బులు వసూలు చేసిన ఘనత టీఆర్ఎస్ వాళ్ళది. ఇందిరమ్మ ఇండ్లకు ఎవరైనా డబ్బులు అడిగితేనే తన నేరుగా ప్రజలు సమాచారం ఇవ్వాలని అన్నారు. పూకళ్లకు నమ్మవద్దని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఏమి జరుగుతుంది, చివరకు బీఆర్ఎస్ నిలిచిపోయిందన్నారు. వాళ్ళు మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు పలికినట్లను తెలిసింది. ఉద్యోగులకు ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 8,000 కోట్లు ఎగబట్టి నేడు ఉద్యోగులకు ఆదుకునే మాట మాట్లాడుతున్నారు. అధిక వడ్డీలతో రుణాలు తెచ్చి తెలంగాణ ప్రజలను అడ్డువిడిచిన కేసీఆర్ 40,000 కోట్లు బాకీ పెట్టిపోయారు. అప్పుల మాట వేరు. కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి 60,000 ఉద్యోగాలు ఇచ్చాము. తెలంగాణ బాగుపడడం కేసీఆర్ కుటుంబానికి ఇష్టం లేదు. బీజేపీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉదార కొట్టేవాళ్ళు. ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. 15 రాష్ట్రాల్లో ఉంది, తెలంగాణలో కొనసాగుతుందని ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డం పడడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమం మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్, దర్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇందులో 2 అంశాలు. ఈ సన్నవడ్లు, దొడ్డువడ్ల కొనుగోలు ఈరోజు రికార్డు స్థాయిలో దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇంకా అధికారుల అంచనా ప్రకారము ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్నులు ఇంకా ప్రొక్యూర్ చేసేది అక్కడక్కడ, అంటే కొంచెం లారీలలో ఉన్నాయి. ఇంకా కొంచెం లేట్ వచ్చింది క్రాప్. ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ చక్రన్పల్లి, బాల్కొండ ఏరియాలో మన దగ్గర 95% అయిపోయింది. ఒక చక్రన్పల్లి మనలో కొద్దిగా ఉంది. పోయిన వానాకాలం 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మన తెలంగాణలో, ఇప్పుడు 1,30,00,000. అంటే 2 పంటలు కలిసి ఈ వానకాలము ఏసంగి కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో జరిగిన ఘోరంపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. అగ్ని ప్రమాదంలో 17 మృతి చెందడం బాధాకరమని మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అగ్ని ప్రమాదంపై హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని డీఈఓ అశోక్ సూచించారు. నగర శివార్లోని బోర్గాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 5 రోజులుగా జరుగుతున్న మొదటి బ్యాచ్ ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని, స్పష్టమైన అవగాహనతో విద్యాబోధన చేయాలని సూచించారు. సెంటర్ ఇన్ఛార్జ్ శంకర్ మాట్లాడుతూ సబ్జెక్టు వారీగా లెర్నింగ్ అవుట్కమ్స్పై అవగాహన ఉండాలని, ఈ శిక్షణ అవుట్కమ్స్ వివరాలు అందించినట్లు తెలిపారు. అలాగే వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం రీసోర్స్ పర్సన్లను డీఓ సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గాంపి సెంటర్ ఇన్ఛార్జ్ మాట్లాడడం జరుగుతుంది. మా వద్ద ఇన్ సర్వీస్ టీచర్స్ 5 days ఓరియంటేషన్లో భాగంగా ఎస్ఏ మ్యాథమెటిక్స్ అండ్ ఎస్ఏ సోషల్ స్టడీస్ ఈ 2 సబ్జెక్టులకు సంబంధించి టీచర్స్ని ఇక్కడ మా డిఈఓ గారు అలాట్ చేయడం జరిగింది. ఎస్ఏ మ్యాథమెటిక్స్లో 156 టీచర్సు, ఎస్ఏ సోషల్ స్టడీస్లో 139 టీచర్స్ని అలాట్ చేయడం జరిగింది. ఒకరిద్దరు హెల్త్ ప్రాబ్లం తప్ప అందరూ కూడా రెగ్యులర్గా అటెండ్ కావడం జరుగుతుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలు వివాహాది శుభ కార్యక్రమాలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై వధువులను ఆశీర్వదించారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ఆదివారం పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ తమ్ముని కుమారుని వివాహానికి హాజరయ్యారు. అనంతరం దర్పల్లిలో ఎన్ఎం బాగారెడ్డి ఏఎంసీ డైరెక్టర్ మేనకోడలి వివాహానికి హాజరై వధువులను ఆశీర్వదించారు. సాలూరు మండల ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సాలూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2003-2004 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల బ్యాచ్ 21 ఏళ్ల అనంతరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి, సాలూరు మండల ఎంఈఓ రాజీ మంజుష హాజరై తమ ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాకు మీరు అందించిన ఎంతో విలువైన సమయం, ప్రేమ, ఆశీస్సులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మా గురువులు, ఎంఈఓ ప్రత్యేకంగా పాల్గొనడానికి ఇక్కడికి రావడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈరోజు సాలూరా మండల్ సాలూరా గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ 2003-2004 పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు మరియు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఈరోజు గెట్ టుగెదర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఎక్కడో ఉండి ఎక్కడో పెరిగాము, కానీ చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడం చాలా ఆనందంగా కనిపిస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన తెలంగాణ యువ కెరటాలు శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు, ఇది తెలంగాణ యువత సృజనాత్మకతను వేదిక అని తెలంగాణ జాగృతి అధ్యక్షులు అవంతి కుమార్ అన్నారు. ఆదివారం నాడు ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షుడు తెలంగాణ సారస్వత పరిషత్లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవంతి కుమార్ మాట్లాడుతూ, సాహిత్య రంగంలో యువతను ప్రోత్సహించడానికి తమ అధ్యక్షురాలు కవిత చేస్తున్న కృషి ముందు తరాలకు వెలుగుబాటలు వేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పే ఈ యువ కవి సమ్మేళనంలో తెలంగాణ ఆత్మను ఆవిష్కరిస్తూ తెలంగాణ తాత్వికతను, చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సౌభ్రతత్వాన్ని, సహనశీలతను, సమగ్రతను, ప్రత్యేకంగా తెలంగాణ సమాజంలో కనిపించే సమిష్టి తత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు, కవయిత్రులు తమ కళలకు పదును పెట్టాలని ఆయన కోరారు. జిల్లా నుంచి యువ సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. పాల్గొనాల్సిన కవులు, కవయిత్రులు 35 ఏళ్లలోపు వారు అయి ఉండాలని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో తమ కవితలు వినిపించవచ్చని, యువ కవులు, కవయిత్రులు తమ పేరును నమోదు చేయించుకోవడానికి తమ వివరాలతో ఈ నెల 26వ తేదీలోపు kavita.telangana@gmail.comకు మెయిల్ చేయాలని వివరించారు. కవులు, కవయిత్రులు తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ చరిత్రను, పోరాట స్ఫూర్తిని తమ కవితలలో చాటు చెప్పాలని ఆయన కోరారు. ప్రముఖ కవి గణపురం దేవేందర్, తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ తిరుమల శ్రీనివాస్, ఆర్య, శ్యామల సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ యువ కెరటాల అనే దానిపైన కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 2 నాడు ఏదో కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి ముందుకు తీసుకుపోతూ ఈ సంవత్సరం మరి యువ కెరటాల కవి సమ్మేళనాన్ని నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘానికి ఈ నెల 25న జరగనున్న ఎన్నికల్లో భాగంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ప్యానెల్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆదివారం నగరంలోని పలు కాలనీలలో ప్రచారం నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్యానెల్కు కేటాయించిన చక్రం గుర్తుకు ఓటు వేసి 11 మంది అభ్యర్థులను గెలిపిస్తామని పలు సంఘాలలోని సభ్యులు తీర్మానం చేశారు. పద్మశాలి సంఘం పట్టణ కమిటీలో చక్రం గుర్తు తరపున అధ్యక్షులు పెంట దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి చౌటి భువనేశ్వర్, కోశాధికారి మూరసాయిలు, ఉపాధ్యక్షులుగా భీమర్తి రవి, కన్నా దుబ్బరాజం, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా బొడ్డు గంగప్రసాద్, బూసరవి, ఏనుగందుల సుభాష్, ప్రచార కార్యదర్శిగా బూస శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కస్తూరి గంగరాజులు పోటీలో ఉన్నారు. నగరంలోని కోటగల్లీలో గల 5వ దర్ప, సిద్ధివినాయక టెంపుల్లో 67వ దర్ప సభ్యులు సమావేశమయ్యారు. దుబ్బాలో గల 27వ దర్ప, మార్కండేయ మంత్రం వద్ద గల 23వ దర్పలో ప్రచారం చేశారు. పద్మశాలీల అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమమే తమ మిషన్ ముందుకు వస్తున్నారు. పద్మశాలి సమాజాన్ని ముందుకు నడిపించగల పరిపాలన అనుభవం కలిగిన, నిర్దోష, నైతికతతో కూడిన నాయకత్వం ఇప్పుడు
ఇప్పుడు అవసరం. అలాంటి నాయకుడే మన పెంటం దత్తాత్రేయ. సుదీర్ఘ ప్రభుత్వ సేవ అనుభవం, సామాజిక సేవ పట్ల అపారమైన నిబద్ధత, సమాజం మేలు కోసం అంకిత భావం కలిగి ఉంది. 67వ తరపున అధ్యక్షులు యాదగిరి, 27వ తరపున అధ్యక్షులు సిరిగాద మనోహర్, 5వ తరపు అధ్యక్షులు ఇప్పకాయల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బా తరఫా 27వ తరఫా అధ్యక్షులు మనోహర్ అన్న గారికి, వారి కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన మన కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి అదేవిధంగా మా కుండలక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ నుండి పోటీ చేస్తున్న మా అభ్యర్థుల ద్వారా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఏంటంటే నేను 20 సంవత్సరాల నుండి మన పద్మశాలి సమాజానికి సేవ చేస్తూ వస్తున్నాను. నేను ఇప్పుడు ఏంటంటే పోయిన గత ఎన్నికల్లో నేను సత్యపాల్ గారు ఇద్దరు నిలబడి కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. బోధన్ శక్కర్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పాస్టర్ ప్రారంభించారు. మోడరేటెడ్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ కె రోబెన్ మార్క్ తండ్రి సిఎస్ఎస్ సెయింట్ పాల్స్ చర్చి శక్కర్ నగర్కు సంబంధించిన మైలురాయి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బోర్వెల్ను ప్రారంభించారు. అద్భుతమైన వేదిక ప్రారంభించారు. చర్చ్ హాల్లో ఎయిర్ కండిషనర్ను ప్రారంభించారు. అన్ని ప్రాజెక్టుల అభివృద్ధికి విలువైన సహకారాలు అందించిన ప్రతి విలువైన దాతకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సిఎస్ఎస్ సెయింట్ పాల్స్ చర్చ్ శక్కర్ నగర్ మన చర్చ్ అభివృద్ధిలో పాల్పంచుకున్నందుకు ప్రతి దాతను పాస్టర్ డి జ్యోతిరాజ్ అభినందించారు. ప్రియమైన ప్రేక్షక మహాశైలకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినం అనగా 18వ తేదీ మే మాసంలో 2025వ దినమున ప్రాతకాల సమయం మన సౌత్ ఇండియా సిఎస్ఐ సినాడ్ లెవెల్లో డిప్యూటీ మోడరేటర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బిషప్ తండ్రి గారు, రైట్ రెవర్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు, వారి నాయకత్వం. టీయూసీఏ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ప్రొఫెసర్ లింబాద్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు విస్తృత సమావేశం కోటగల్లీలో జరిగింది. ఈ సమావేశానికి టీయూసీఏ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షత వహించారు. వచ్చే నెల 21-22 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆహ్వాన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రధాన కార్యదర్శిగా కె సూర్యం, కోశాధికారిగా ఎం నరేందర్, ఆఫీస్ వేడళ్లు, గౌరవ సభ్యులుగా జిల్లాలోని మేధావులు, డాక్టర్లు, రాయళ్లు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, సామాజికవేత్తలు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ పోరాటాల వల్లనే హక్కులు దక్కుతాయని, కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్పొరేట్ కంపెనీలు కాకుండా ప్రభుత్వాలు సైతం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక రైతాంగ ప్రజా ఉద్యమాల్లో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. టీయూసీఏ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లాలో జరపడం జిల్లాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఆహ్వాన సంఘంలో మేధావులను, వివిధ రంగాల ప్రముఖుల బాధ్యులను చేర్చడం మంచి పరిణామమన్నారు. ఈ మహాసభలకు జిల్లాలోని వ్యాపార వర్గాలు, ఉద్యోగ కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఆర్థిక సహకారం అందించి మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. టీయూసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను, చట్టాలను నీరుగార్చి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయన్నారు. దీన్ని నిరసిస్తూ జూలై 9న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ చారిత్రక సందర్భంలో టీయూసీఏ తెలంగాణ రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయన్నారు. వచ్చే నెలలో జరిగే ఈ రాష్ట్ర మహాసభలకు టీయూసీఏ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల బాధ్యులు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల ముఖ్య నాయకులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, ఎస్ఎల్ పద్మ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్తన్న, ఎం సుధాకర్లు మాట్లాడుతూ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల బాధ్యులు, వివిధ రంగాల ప్రముఖులు వి ప్రభాకర్, వి సంఘం ఆల్గొట్ రవీందర్, పి రామకృష్ణ, జి శివరాజు, రాధాకిషన్, డి రాజేశ్వర్, కె గంగాధర్, బిఎన్బి అరవింద్, బి మల్లేష్, సత్యక్క, డి కిషన్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రైతు సంఘం నాయకుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ ప్రభాకర్ రాష్ట్ర కార్యదర్శిగా, పిట్ల రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణ కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఈ ఆహ్వాన సంఘంలో నియమించాం. మిగతా వాళ్ళందరినీ కూడా సభ్యులుగా పెట్టాం. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాటన్నింటినీ కూడా మేము ఇందులో విలీనం చేసి కలిపి ఆ కరపత్రం రూపంలో మనం ముందుకు వస్తుందనేటటువంటిది నేను తెలియజేస్తున్నాను. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఒక్కో బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. కాగా మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద, DRDO అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, DRF, GHMC పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాళేశ్వరంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా VIP ఘాట్ ఆలయ పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. కాళేశ్వరంలో ఈదురుగాలులకు అక్కడక్కడ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు చినిగి రోడ్డుపై పడ్డాయి. రహదారులు బురదమయం అవడంతో పుష్కరాలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలివాన బీభత్సానికి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన టెంట్లు, చల్వ పందిళ్లు నేలకూలాయి. VIP ఘాట్ వద్ద లైటింగ్, స్వాగత తోరణాలు దెబ్బతిన్నాయి. దీంతో సిబ్బంది వాటికి మరమ్మతులు చేశారు. పుష్కర ఘాట్ వద్ద కూలిన చల్వ పందిళ్లను తొలగించారు. కాగా పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. 3వ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామంలో గత నెల నుండి జరుగుతున్నటువంటి వేసవి హాకీ శిక్షణ శిబిరం నేటితో ముగిసింది. భీమ్గల్ మండలంలోని పల్లికొండలో ముగింపు కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి, పాఠశాల జీవశాస్త్రం ఉపాధ్యాయులు K. విఠల్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గంగం ప్రశాంత్, VDC రాజన్న, నర్సన్న, ప్రాథమిక పాఠశాల PT విశాల్, PT సత్యనారాయణ, కత్తిసేను, జాతీయ హాకీ క్రీడాకారులు మజీద్, అక్షయ్, శశివర్ధన్, ప్రీతి పాల్గొన్నారని స్థానిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య తెలిపారు. శిక్షణ శిబిరంను ఉద్దేశించి విశాఖ గంగారెడ్డి మాట్లాడుతూ రాబోయే టోర్నమెంట్లు మంచి ఆటను ప్రదర్శించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులతో చెప్పారు. తర్వాత క్రీడాకారులకు హాకీ స్టిక్, అరటి పండ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికంటే ఈజీగా సాటిస్ఫై అయ్యేది ఇంకొకటి ఏదైనా అచీవ్మెంట్ వస్తే వస్తుంది. ఎదుగా ఉన్నప్పుడు సంతోషపడుతున్నారు. న్యూస్ తెలుస్తుందా అవునా కదా. దర్పల్లి మండలం దుబ్బాక సబ్స్టేషన్ వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదవశాత్తు ఎర్తింగ్ వైర్ తగిలి పశువు మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక సబ్స్టేషన్ వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ వైర్ ప్రమాదవశాత్తు పశువుకు తగలడంతో పశువు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సందర్భంగా బాధితుడు ఎర్రన్న మాట్లాడుతూ రోడ్డు పక్కన గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయకపోవడం వల్ల పశువుకు ఎర్తింగ్ వైర్ తగిలి మృతి చెందిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే పశువు మృతి చెందిందని ఆయన అన్నారు. పశువుకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రోడ్డు మీద ఎవరైనా చనిపోగలుగుతారు. ఎర్తింగ్ కరెంట్ వస్తుంది, ఎవరు పట్టించుకోలేరు. ఇది ఇంత చాలా డేంజర్ ఉన్నది. దీన్ని చూడగలరని, చెక్ చేయగలరని. ధర్మపురి ప్రకాష్ కుమారుని వివాహానికి ప్రముఖులు హాజరయ్యారు. ధర్మపురి శ్రీనివాస్ తమ్ముడు ధర్మపురి ప్రకాష్ కుమారుడి వివాహానికి హాజరైన ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే దన్పల్లి సూర్యనారాయణ, ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, PCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్ కి గౌడ్ తదితర తెలంగాణ ప్రాంతపుర ప్రముఖులు పాల్గొని వధువులను ఆశీర్వదించడం జరిగింది. దేశంలో రోజు రోజుకు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు లింగన్న, సభ్యులు జాతీయ కార్యదర్శి శంకర్కు స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, దళితులపై దాడులు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సరస్వతి పుష్కరాలకు ముఖ్యమంత్రి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు మురళి, మండల అధ్యక్ష కార్యదర్శులు సుదర్శన్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ గుడిసెల వంశీకృష్ణ గారు ఎంపీ అయ్యారు.
ఆయనను ఆ ఉత్సవాలకు ప్రభుత్వం పిలవలేదు. ముఖ్యమంత్రి వచ్చాడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వచ్చాడు, అనేక మంది మంత్రులు కూడా వచ్చి పుష్కరంలో పాల్గొన్నారు. కానీ ఆ ప్రాంతానికి చెందిన ఎంపీని పిలవకుండా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు అడ్డుకొని ఒక కుల వివక్షను పాటించాడు. ఆహ్వాన పత్రంలో ఆయన పేరు లేకపోవడం. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ హనుమాన్ ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ ఆవరణాన్ని పరిశుభ్రం చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు మాట్లాడుతూ డ్రైనేజ్ వ్యవస్థ హౌసింగ్ బోర్డు కాలనీలో అస్తవ్యస్తంగా మారిందని, వర్షాకాలం కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు స్పందించి వర్షాకాలం ప్రారంభం కాకంటే ముందే డ్రైనేజ్ వ్యవస్థను సరిదిద్దాలని కోరారు. హౌసింగ్ బోర్డు లోతట్టు ప్రాంతం ఉన్నది కాబట్టి వర్షంతో జలమయం అవుతుంది. ఏ చిన్న వర్షం పడ్డా కానీ పైకి వెళ్ళి వాటర్ రావడం వల్ల పూర్తిగా జలమయమైపోతుంది. దీని ద్వారా ముందు ఏం చేశారంటే ఆ జలమయం కాకుండా అక్కడ రోడ్డు ఒకటి డ్రైనేజీ చాలు చేసారు కొత్తది. ఆ డ్రైనేజీ ద్వారా మనకు కొంచెం ఇబ్బంది లేకుండా పోయింది. ఓల్డ్ సిటీలోని గుల్జార్ భారీ అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం, చాలా బాధకు గురి చేసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మంత్రులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతులు బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులను కోరారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి కాలనీలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, కాలనీ వాసులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని కాలనీని పరిశుభ్రంగా చేసుకునేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. దానికి ఈ రోజు మేము 4వ వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మేము ఈ హౌసింగ్ బోర్డు దేవాలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయాలని తలంపుతో మేము కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను కానీ, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కానీ, మరియు గుడి ఆవరణలో ఉన్న సభ్యులతో సంప్రదించగానే వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రోజు 50 మంది దాకా రావడం జరిగింది. వారి సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశాము. ప్రతి వారం కూడా ప్రతి కాలనీలో కూడా ఏదో కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి అక్కడ ఉన్న కాలనీ సభ్యులు మాకు సహకరిస్తే మేము ఇంకా ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాము. దానికి మీరు నేను అందరం కలిసి ముందుకెళ్దాం. పారిశ్రామిక ప్రాంతం గోదావరి ఖనిలో మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. 3500 మందికి పలు కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నిర్వహించిన మెగా జాబ్ మేళకు మంచి స్పందన లభించింది. 100 కంపెనీలు పాల్గొని 3500 మందికి ఉద్యోగాలు కల్పించారు. పారిశ్రామిక ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళా నిర్వహించి గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన జాబ్ మేళాను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. మేళాలో 100 కంపెనీలు పాల్గొనగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల చెందిన నిరుద్యోగ యువతీ యువకులు వేలాది మంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 3500 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. మేళాలో పాల్గొన్న యువతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గోదావరి ఖని ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. ఐటీ, ఫార్మా, మార్కెటింగ్, బ్యాంకింగ్, డేటా ఎంట్రీ, నర్సింగ్ తదితర కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన వారికి సింగరేణి చైర్మన్ బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ముందుంటుందని అన్నారు. సింగరేణి విస్తరించి ఉన్న అన్ని ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాముడు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు నుంచి 60,000 మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు మాట్లాడుతూ యువతను ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు వెతుక్కోకుండా అన్ని కంపెనీలను ఒకే చోటుకు చేర్చి వారికి ఉపాధి కల్పిస్తున్నామని, ఇలాంటి మేళాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని 60,000 మందికి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం. దాదాపు చూస్తూ ఉన్నారు మీరు, వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని చార్మినార్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం, 17 మంది మృతి. గుల్జార్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికుల ఇబ్బందులు. చార్మినార్లో అగ్ని ప్రమాదం సంఘటనను పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఒక్కో బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం. ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకే అనవసర రాద్ధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. దర్పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ భూపతి రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి తెలంగాణ పోలీస్ ప్రపంచంలోనే నెంబర్ 1 సాధించడం గర్వకారణంగా ఉంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం. సాలూర ప్రభుత్వ పాఠశాలలో అపూర్వంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడి చేసిన పూర్వ విద్యార్థులు. జూన్ 2న తెలంగాణ యువ కెరటాలు కవి సమ్మేళనం, ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.